డీలిమిటేషన్ బిల్లు 2026. డీలిమిటేషన్ అంటే సింపుల్‌గా నియోజకాల పునర్విభజన అని అర్థం. దేశంలో మారిన జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల నియోజకవర్గాలను మార్చడం లేదా తిరిగి నిర్ణయించే ప్రక్రియను డీలిమిటేషన్ అంటారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తుంది. దానినే డీలిమిటేషన్ కమిటీ అని పిలుస్తారు. ఇక ఈ కమిటీ యొక్క నిర్ణయాల్లో న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలు ఉండదు. అయితే డీలిమిటేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఒకే ఓటు ఒకే విలువ. అంటే ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చూడటం. దీని ద్వారా రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉంటుంది. అలాగే జనాభా పెరిగిన ప్రాంతాలకు చట్టసభలో తగిన ప్రాధాన్యం కల్పించడం. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వ్ చేయబడిన స్థానాల సంఖ్యను పెంచడం. ఇక డీలిమిటేషన్ బిల్లు 2026 యొక్క లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. చివరి నియోజకవర్గాల పునర్విభజన 2008వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు లోక్సభ మరియు అసెంబ్లీ యొక్క సీట్లను పెంచలేదు. ఇక సీట్ల సంఖ్య పెంపుపై 1976 సంవత్సరంలో విధించిన నిబంధన ప్రకారం ఇది 2026 సంవత్సరంతో ముగుస్తుంది. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇటీవల పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 మరియు డీలిమిటేషన్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. అయితే ఏప్రిల్ 17, 2026న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అంటే పార్లమెంటులో 2/3 వంతు ఆమోదం అవ్వలేదు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇక డీలిమిటేషన్ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850 లోక్సభ స్థానాలకు పెంచే అవకాశం ఉంది. అయితే డీలిమిటేషన్ వల్ల కలిగే ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాల సరిహద్దులు మారుతాయి. దీనివల్ల పార్టీల యొక్క బలాబలాలు, ఓటు బ్యాంకులు పూర్తిగా మారిపోతాయి. అలాగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ మరియు రాజ్యసభలలో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. ఇక డీలిమిటేషన్ యొక్క ప్రధాన సవాళ్లు మరియు ఆందోళన గురించి చూస్తే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన ఎక్కువగా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాలలో జనాభా భారీగా పెరిగింది. అయితే జనాభా ఆధారంగా సీట్లను పెంచితే ఉత్తరాది రాష్ట్రాలకు లోక్సభలో బలం పెరిగిపోయి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరియు ప్రాధాన్యత తగ్గుతుంది. ఈ విషయంపై ఇటీవల దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై లోక్సభలో స్పష్టత ఇచ్చారు. జనాభా లెక్కల వల్ల ఎలాంటి అసమానతలు తలెత్తకుండా సమతుల్యం పాటిస్తామని, డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో అదనంగా 66 స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల నష్టపోయే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 6వ స్థానానికి పడిపోయిన ఇండియా. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఇండియా 6వ స్థానానికి పడిపోయింది. అయితే ప్రపంచంలోని టాప్ 6 ఆర్థిక వ్యవస్థలు చూస్తే $32.38 ట్రిలియన్ అమెరికా మొదటి స్థానంలో ఉండగా, $20.85 ట్రిలియన్ చైనా రెండవ స్థానంలో ఉంది.
ఇక $5.45 ట్రిలియన్ డాలర్స్‌తో జర్మనీ మూడవ స్థానంలో ఉండగా, $4.38 ట్రిలియన్ డాలర్స్‌తో జపాన్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక $4.26 ట్రిలియన్ డాలర్స్‌తో యునైటెడ్ కింగ్డమ్ ఐదవ స్థానంలో ఉండగా, $4.15 ట్రిలియన్ డాలర్స్‌తో ఇండియా ఆరవ స్థానంలో ఉంది. అయితే ఈ స్థానం పడిపోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్ల కాదని, కేవలం కరెన్సీ మార్పిడి వల్ల వచ్చిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్ ఎప్పుడు అమెరికా డాలర్స్ రూపంలోనే లెక్కిస్తారు. అయితే గత సంవత్సర కాలంలో డాలర్‌తో పోలిస్తే భారతదేశ రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఉత్పత్తి జరిగినప్పటికీ డాలర్‌లోకి మార్చి లెక్కించినప్పుడు మొత్తం జీడీపీ విలువ తగ్గిపోతుంది. ఇక బేస్ ఇయర్ సవరణ కూడా ఈ మార్పుకు ఒక కారణమని చెప్పొచ్చు. ఇండియా ఇటీవల తన బేస్ ఇయర్‌ను 2022-23కు మార్చింది. అయితే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలు అన్నింటిలోకెల్లా భారతదేశం 6.48% వాస్తవ వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే రూపాయలలో లెక్కిస్తే దాదాపు 9% నామినల్ వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే కొనుగోలు శక్తి సమానత్వం ప్రాతిపదికన భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా మరియు చైనా దేశాలు మొదటి 2 స్థానాలలో ఉన్నాయి. ఇక 2031 సంవత్సరం నాటికి జపాన్ మరియు జర్మనీ దేశాన్ని వెనక్కి నెట్టి భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇండియా యొక్క ప్రస్తుత క్షీణత తాత్కాలికమే అని, కొన్ని నెలల్లో తిరిగి ఐదవ స్థానంలోకి వస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 13, 2026న 10,000 కోట్ల భారీ నిధులతో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 1.0ను 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే సాధారణంగా ప్రభుత్వం నేరుగా ఏ స్టార్టప్‌కు డబ్బులు ఇవ్వదు. దానికి బదులుగా ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్టర్ లాగా వ్యవహరిస్తుంది. దీనినే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని అంటారు. ఇక 2016 సంవత్సరం నుంచి దేశంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, పరిశోధనలు మరియు సంక్లిష్టమైన టెక్నాలజీతో కూడుకున్న రంగాలకు పెట్టుబడుల కొరత ఉంది. దీనిని పూడ్చడానికి స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ప్రారంభించారు. ఇక ఈ 10,000 కోట్ల ఫండ్ ముఖ్యంగా డీప్ టెక్ మరియు తొలి దశలో ఉన్న స్టార్టప్‌లకు దీర్ఘకాల మూలధనాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. అయితే ఈ 10,000 కోట్లను ప్రధానంగా 4 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి రంగాలలో సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపే స్టార్టప్‌లు, సుదీర్ఘ పరిశోధన మరియు భారీ ఖర్చు అవసరం అవుతుంది. అందుకే డీప్ టెక్ టెక్నాలజీకి ఇందులో నిధులను సమకూర్చారు. ఇక రెండవది మైక్రో వెంచర్ క్యాపిటల్స్. అంటే ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు పెట్టుబడి పెట్టే చిన్న సంస్థలకు మద్దతు ఇవ్వడం అని అర్థం. ఇక మూడవది టెక్నాలజీ ఆధారిత తయారీ. మేక్ ఇన్ ఇండియాకు అండగా కొత్త టెక్నాలజీ వస్తువుల ఉత్పత్తి చేసే స్టార్టప్‌లకు ఇందులో నిధులను సమకూరుస్తారు. ఇక నాలుగవది అగ్నోస్టిక్ సెక్టార్. అంటే పైన చెప్పిన రంగాలు కాకుండా ఏ ఇతర రంగాల స్టార్టప్‌లకైనా నిధులను అందించడానికి
ఇది ఒక జనరల్ ఫండ్ అని అర్థం. అయితే స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 1.0 మరియు స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి. అయితే వాటిని చూస్తే స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 1.0ను సిడ్బి మాత్రమే నిర్వహించేది. ఎస్ఐడిబి. అయితే పనులు వేగవంతం చేయడం కోసం ప్రస్తుతం సిడ్బితో పాటు మరొక జాతీయ ఏజెన్సీని కూడా నియమించనున్నారు. ఇక ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు సంస్థాగత పెట్టుబడిదారులు కూడా భద్రతా ప్రమాణాలతో ప్రభుత్వంతో కలిసి పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించారు. అలాగే డీప్ టెక్ వంటి భారీ పెట్టుబడులు అవసరమయ్యే రంగాల కోసం ఫండ్స్ సైజును పెంచడం, అలాగే పెట్టుబడి కాల పరిమితిని పెంచడం వంటి వెసులుబాటును ఫండ్స్ ఆఫ్ ఫండ్ 2.0లో కల్పించారు. ఇక ఈ భారీ నిధుల పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఐఐటి పర్యవేక్షిస్తుంది. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని అర్థం. పిపిఎఫ్ఏఎస్ అసెట్ మేనేజ్మెంట్కు పిఎఫ్ఆర్డిఏ అనుమతి. పిపిఎఫ్ఏఎస్ అంటే పరాగ్ పారిక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అని అర్థం. పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అని అర్థం. ఇక ప్రఖ్యాత ఫండ్ హౌస్ పరాగ్ పారిక్కు జాతీయ పెన్షన్ విధానం ఫండ్స్ను నిర్వహించేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతిని ఇచ్చింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు మరియు పదవీ విరమణ కోసం పొదుపు చేసే వారికి ఉపయోగపడుతుంది. ఇక ఏప్రిల్ 8, 2026న పరాగ్ పారిక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ యొక్క చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన నీల్ పరాగ్ పారిక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఇక దీనికోసం ఒక ప్రత్యేకంగా కొత్త పెన్షన్ ఫండ్ కంపెనీని కూడా వారు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంటి పెట్టుబడి పథకాలతో పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంటి పెట్టుబడి పథకాలతో పిపిఎఫ్ఏఎస్ సంస్థకు భారతీయ మార్కెట్లో చాలా మంచి పేరు ఉంది. ఈ సంస్థ ఎప్పుడు వాల్యూ ఇన్వెస్టింగ్ మరియు దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక అలాగే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని వీరు పాటిస్తారు. అలాగే రిటైర్మెంట్ ఫండ్స్కు ఇలాంటి స్థిరమైన విధానమే అవసరం అవుతుంది. ఇక దీనివల్ల చందాదారులకు కలిగే లాభాలు చూస్తే జాతీయ పెన్షన్ విధానంలో ఇప్పటికే ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎల్ఐసి వంటి పెద్ద సంస్థలు పెన్షన్ ఫండ్ మేనేజర్లుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు పిపిఎఫ్ఏఎస్ రాకతో పెన్షన్ ఫండ్ మేనేజర్ల మధ్య పోటీ తీవ్రత పెరుగుతుంది. దీంతో చందాదారులకు మరొక అత్యుత్తమమైన ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే జాతీయ పెన్షన్ విధానం నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి పిపిఎఫ్ఏఎస్ పెట్టుబడి నైపుణ్యాన్ని అతి తక్కువ ఖర్చుతోనే పొందవచ్చు. ఇక జాతీయ పెన్షన్ విధానం ఖాతా ఉన్నవారు తమ ఫండ్ మేనేజర్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక పిపిఎఫ్ఏఎస్ పెన్షన్ ఫండ్ ఆపరేషన్స్ ప్రారంభించగానే ఆసక్తి కలవారు తమ పాత మేనేజర్ నుంచి దీనికి సులభంగా మారవచ్చు. ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ 2026 ఇండియాను కేవలం మందుల తయారీ కేంద్రంగా కాకుండా ప్రపంచ స్థాయి ఔషధ ఆవిష్కరణల కేంద్రంగా మార్చే లక్ష్యంతో
ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ 2026ను నిర్వహించారు. 2026 సంవత్సరంలో 9వ ఎడిషన్ను న్యూఢిల్లీలోని ఫెడరేషన్ హౌస్లో నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 13, 14 తేదీలలో జరిగింది. ఇక కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఈ కాన్ఫరెన్స్ను నిర్వహించింది. దీనిలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ భాగస్వాములుగా వ్యవహరించారు. ఇక ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ 2026 యొక్క థీమ్ వచ్చేసి డిస్కవర్ ఇన్ ఇండియా, లీప్ ఫ్రాగింగ్ లైఫ్, సైన్సెస్ అండ్ ఇన్నోవేషన్. ఇక ఈ కాన్ఫరెన్స్ను కేంద్ర ఆరోగ్య మరియు రసాయనాల మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఇక ఫార్మా రంగాన్ని వాల్యూమ్ నుంచి వాల్యూ మరియు ఇన్నోవేషన్ ఆధారిత వృద్ధి వైపు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా 4 అంశాలపై చర్చించారు. అందులో మొదటిది బయోలాజిక్స్ మరియు బయోసిమిలర్స్. 2030 సంవత్సరం నాటికి బయోసిమిలర్స్ మార్కెట్ను $75 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ టెక్నాలజీల సహకారంతో సమయాన్ని, ఖర్చును ఎలా తగ్గించవచ్చు అనే దానిపై ఈ సదస్సులో చర్చించారు. ఇక మూడవది సిఆర్డిఎంఓ రంగంలో భారతదేశం సత్తా. సిఆర్డిఎంఓ అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఇక గ్లోబల్ మార్కెట్లో సిఆర్డిఎంఓకు భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం 8 బిలియన్లుగా ఉన్న భారతీయ సిఆర్డిఎంఓ రంగం 10-12% వేగంతో వృద్ధి చెందుతుందని ఈ కాన్ఫరెన్స్లో చర్చించారు. ఇక నాలుగవది ఫండింగ్ మరియు మౌలిక సదుపాయాలు. పరిశోధనలు చేయడానికి చాలా సమయం మరియు పెట్టుబడులు అవసరం అవుతుంది. కాబట్టి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్స్ ద్వారా ఫండింగ్ ఎకోసిస్టమ్ను తీసుకురావాలని ఈ కాన్ఫరెన్స్లో నిర్ణయించారు. ఇక ఇండియా ఫార్మా కాన్ఫరెన్స్ గురించి చూసాం కాబట్టి దీనికి సంబంధించిన ముఖ్యమైన స్కీమ్స్ ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది బయోఫార్మా శక్తి. బయోఫార్మాస్యూటికల్స్ రంగంలో ఆవిష్కరణలను మరియు మ్యానుఫ్యాక్చరింగ్ను పెంచడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక ఈ పథకం గురించి 2026-27 బడ్జెట్లో ఏకంగా 10,000 కోట్లు నిధులు సమకూర్చారు. ఇక రెండవది పిఆర్ఐపి స్కీమ్. పిఆర్ఐపి అంటే ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫార్మా మెడ్టెక్ అని అర్థం. ఇక ఈ పథకం ద్వారా పరిశ్రమలు మరియు విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచబోతున్నారు. ఇక మూడవది ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ మరియు బల్క్ డ్రగ్ పార్కులు. అంటే ఆత్మనిర్భరత సాధించడానికి మరియు చైనా లాంటి దేశాలపై ముడి సరుకుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలను బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. అయాన్స్ మారిటైమ్ ఎక్సర్సైజ్ 2026. మార్చి 27, 2026న అయాన్స్ మారిటైమ్ ఎక్సర్సైజ్ 2026ను భారత నావికాదళం విజయవంతంగా నిర్వహించింది. ఇక ఈ ఎక్సర్సైజ్ యొక్క పూర్తి పేరు చూస్తే అయాన్స్. అయాన్స్ అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం అని అర్థం. ఇక
ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026 అని అర్థం. ఇక కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో గల మ్యారిటైమ్ వార్ఫేర్ సెంటర్ వేదికగా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఇక ఈ ఎక్సర్సైజ్లో బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సింగపూర్, టాంజానియా, కెన్యా మొదలైన ఇండియా ఓషన్ నేవల్ సింపోజియం సభ్య దేశాల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇక టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే సముద్రంలోకి వెళ్లకుండా ఒక సిమ్యులేటెడ్ వాతావరణంలో కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చొని సముద్ర భద్రత సవాళ్లు ఎలా ఎదుర్కోవాలో వివిధ దేశాల అధికారులతో చర్చిస్తూ వర్చువల్ ఆపరేషన్ లాగా దీనిని నిర్వహిస్తారు. ఇక అయాన్స్ మారిటైమ్ ఎక్సర్సైజ్ 2026 సంప్రదాయేతర సముద్ర భద్రతా ముప్పులపై దృష్టి సారించింది. అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న సముద్రపు దొంగల దాడులను, అలాగే మారిటైమ్ ఉగ్రవాదాన్ని అరికట్టడం, అలాగే డ్రగ్స్ మరియు ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించడం, అలాగే అత్యవసర సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడిని పెంచడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దివాలా స్మృతి చట్టం 2026 దీనిని ఐబిసి చట్టం లేదా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ అమెండ్మెంట్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ సవరణ చట్టానికి ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఆమోదం తెలుపగా ఏప్రిల్ 6, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఆమోదం తెలిపారు. ఇక ఈ సవరణ వివరాలు చూస్తే అందులో మొదటిది 14 రోజుల గడువు. అంటే ఇంతకుముందు బ్యాంకులు దివాలా కోసం దరఖాస్తు చేస్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దానిని స్వీకరించడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టేది. కానీ కొత్త సవరణ చట్టం ప్రకారం సంస్థలు అప్పు ఎగవేసిందని ఆధారాలతో నిరూపిస్తే ఖచ్చితంగా ఈ దరఖాస్తును 14 రోజుల లోపే అనుమతించాలి. ఇక రెండవది క్రెడిటర్ ఇనిషియేటివ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా కంపెనీలను కోర్టుల చుట్టూ తిప్పకుండా కేవలం 150 రోజులు మాత్రమే, అలాగే అత్యవసరమైతే మరో 45 రోజుల లోపు ఈ సమస్యను పరిష్కరించాలి. ఇక మూడవది లుక్ బ్యాక్ పీరియడ్ పెంపు. అంటే కొందరు ప్రమోటర్లు కంపెనీ దివాలా తీస్తుందని ముందే పసిగట్టి ఆస్తులను బినామీలకు లేదా తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. దీనిని అడ్డుకోవటానికి దివాలా పిటిషన్ను వేయటానికి 2 సంవత్సరాల ముందు లావాదేవీలను సమీక్షించబోతున్నారు. గతంలో ఇది 1 సంవత్సరం మాత్రమే లావాదేవీలను సమీక్షించేవారు. ఇక నాలుగవది లిక్విడేషన్ ప్రక్రియపై కఠిన పర్యవేక్షణ. ఒకవేళ కంపెనీని ఎవరూ కొనకపోతే దాని ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తారు. దీనినే లిక్విడేషన్ అంటారు. ఇప్పుడు ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం ఈ లిక్విడేషన్ ప్రక్రియ 180 రోజుల్లోగా పూర్తి చేయాలని నిబంధన తెచ్చారు. అలాగే రుణదాతల కమిటీకి లిక్విడేటర్ను తొలగించే లేదా మార్చే అధికారాన్ని కూడా ఇచ్చారు. ఇక నాలుగవది జీసీబీఐ అంటే గ్రూప్ అండ్ క్రాస్ బోర్డర్ ఇన్సాల్వెన్సీ అని అర్థం. ఒక పెద్ద కార్పొరేట్ గ్రూప్లో అనేక అనుబంధ సంస్థలు ఉంటాయి. వాటిని విడివిడిగా కాకుండా ఒకేసారి ఒకే గొడుగు కింద పరిష్కారం చేయడానికి మరియు విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా దీని పరిధిలోకి తీసుకురావడానికి ఈ సవరణ ద్వారా పునాది వేశారు.
ఇక ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడానికి గల కారణాలు చూద్దాం. అందులో మొదటిది అధిక సమయం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం ఒక దివాలా కేస్ 330 రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ 2025 సంవత్సరం పార్లమెంటరీ నివేదిక ప్రకారం ఇండియాలో సగటున ఒక దివాలా కేస్ మొత్తం పూర్తి కావడానికి 713 రోజులు పడుతుంది. దీనిని అరికట్టడానికి ఈ సవరణను తీసుకొచ్చారు. ఇక రెండవది ఆస్తుల విలువ పతనం. అంటే కేసులు సంవత్సరాల తరబడి సాగటం వలన ఆ కంపెనీల యంత్రాలు, ఆస్తుల విలువ తగ్గిపోతుంది. చివరికి బ్యాంకులు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని అరికట్టడానికి ఈ కొత్త సవరణను తీసుకొచ్చారు. ఇక మూడవది సుప్రీంకోర్టు తీర్పుల సవరణ. అంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పుల వల్ల అప్పు ఎగవేసినా కూడా కేసును తిరస్కరించే వెసులుబాటు కల్పించింది. ఈ లూప్ హోల్ను మార్చడానికి కూడా ఈ సవరణను తీసుకొచ్చారు. తూర్పు, దక్షిణ, పశ్చిమ కమాండ్లకు కొత్త కమాండర్ల నియామకం. భారత సైన్యం తన కీలకమైన ఆపరేషనల్ కమాండ్స్కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1, 2026న తూర్పు, దక్షిణ, పశ్చిమ కమాండ్లకు 3 కొత్త కమాండర్లను ఇండియన్ ఆర్మీ నియమించింది. ముందుగా తూర్పు కమాండ్. మార్చ్ 31, 2026న పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఆర్సి తివారీ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ విఎంబి కృష్ణన్ నియమితులయ్యారు. ఇక తూర్పు కమాండ్ యొక్క ప్రధాన కేంద్రం కోల్కతాలో ఉంది. ఇక రెండవది దక్షిణ కమాండ్. దక్షిణ కమాండ్ యొక్క కమాండర్గా లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ నియమితులయ్యారు. ఇతను ధీరజ్ సేథ్ స్థానంలో నియమితులయ్యారు. ఇక దక్షిణ కమాండ్ యొక్క ప్రధాన కేంద్రం పూణేలో ఉంది. ఇక మూడవది పశ్చిమ కమాండ్. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటారియా స్థానంలో పుష్పేంద్ర పాల్ సింగ్ పశ్చిమ కమాండ్కు కమాండర్గా నియమితులయ్యారు. ఇక పశ్చిమ కమాండ్ యొక్క ప్రధాన కేంద్రం చండీగఢ్లో ఉంది. ఇక దక్షిణ కమాండ్ చీఫ్గా పనిచేసిన లెఫ్టినెంట్ ధీరజ్ సేథ్ పదోన్నతి పొంది ఏప్రిల్ 1, 2026న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.